హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో జొన్న రొట్టె తయారీ. మనకి జొన్న రొట్టెలు చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇది బరువు తగ్గాలనుకునే వరకు అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ వేయకుండా కాలుస్తాము. చాలా మంచిది, బాగుంటాయి, మెత్తగా కూడా వస్తాయి. ఇది మనం టిఫిన్లోకి తీసుకోవచ్చు. దీంట్లో మనం ఏదైనా బంగాళదుంప కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ తీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు పిండి కలుపుదామండి. ఒక బౌల్ తీసుకుంటే, ఒక బౌల్ జొన్న పిండి తీసుకుంటే ఒక 2 స్పూన్లు మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని కొంచెం అందులో సాల్ట్ వేసుకుని, ఈ సాల్ట్ గోధుమ పిండి మొత్తం జొన్న పిండికి బాగా కలిసేలాగా కలుపుదాం. ఇలా ఒకసారి అంతా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఎన్ని కప్పులైతే పిండి తీసుకున్నామో దానికి 1 కప్పు తీసుకుంటే 3/4 కప్పు వాటర్ తీసుకోవాలండి. అదే 2 కప్పులు తీసుకుంటే 1.5 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇలా స్టవ్ మీద కొంచెం మరిగించాలి బాగా వాటర్. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసిన తర్వాత మనం తీసుకున్న పిండిని ఇందులో కలిపేయాలండి. మనం స్పూన్తో కలుపుదాం, ఎందుకంటే మళ్ళీ వేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుంది. సో ఒక 2 నిమిషాల పాటు ఇలా స్పూన్తో మొత్తం అంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఒకటి గుర్తుంచుకోండి, 1 కప్పు తీసుకుంటే 3/4 కప్పు వాటర్ తీసుకోవాలండి. అదే 2 కప్పులు తీసుకుంటే 1.5 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ని బాగా మరిగించాలి. ఇలా ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చ మీద మనం చేయి పట్టి అద్దుకోవాలండి. కొంచెం చేయిని తడి చేసుకుని అద్దుకుంటూ ఉండొచ్చు. లేదంటే కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే మనకి చేతికి పిండి అనేది అంటకుండా ఉంటుంది. బాగా 4 నిమిషాల పాటు కంపల్సరిగా దీన్ని బాగా వత్తాలండి. ఎందుకంటే మనకి ఈ జొన్న పిండిలో జిగురు అనేది ఉండదు. ఆ జిగురు ఏర్పడాలంటే మనం ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ ఉండాలి. చపాతీ పిండి ముద్దలాగా కలుపుతూ ఉండాలి బాగా. ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే మళ్ళీ మనకు చపాతీ చేసేటప్పుడు బాగా రాదు. ఇలా 4-5 నిమిషాల పాటు కలిపిన తర్వాత ముందు ఇలా ఉండల కింద చేసుకున్న తర్వాత, మరీ పెద్ద ఉండలు అయితే చేయకూడదని చిన్న చిన్న ఉండలే. ఎందుకంటే ఈ జొన్న పిండి అనేది జిగురు లేకపోవడం వల్ల విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చపాతీ చేసినప్పుడు. అంటే దానివల్ల కొంచెం పిండి ఎక్కువ అద్ది చపాతీలు స్లోగానే వత్తాలండి. చపాతీ కర్రతో స్లోగానే, మరీ ఫోర్స్గా చేయకూడదు. స్లోగా ఒత్తితే చపాతీ బాగా వస్తుంది. చపాతీలా బాగా వస్తుంది స్లోగా. ఈ జొన్నలు అనేవి చాలా మంచిదండి, చాలా హెల్దీ. పైగా దీంట్లో ఆయిల్ వేయకుండా కాలుస్తాం కాబట్టి మంచిది. ఇలా ఒకసారి చేతితో అద్దిన తర్వాత అప్పుడు మనం కర్రతో వత్తొచ్చండి, బాగుంటుంది, బాగా వస్తుంది. ఇలా అన్నీ ఒక 4-5 చేసుకున్న తర్వాత ముందు కాల్చేసుకుంటే మంచిదండి, లేకపోతే అంటుకుపోతాయి.
ఇలాగా రెడీగా ఉంచుకున్న తర్వాత మనం పెనం పెట్టుకుని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి పెనం. ఇప్పుడు స్లోది కానీ హైది కానీ ఉండకూడదు. ఇలా వాటర్లో తడిచి క్లాత్తో కానీ పెనం మీద వేసిన తర్వాత ఈ చపాతీని ఇలా అయినా అద్దొచ్చు, లేదంటే డైరెక్ట్గా వాటరే చేత్తో అప్లై చేయొచ్చండి. ఇలా క్లాత్తో చేసినా పర్వాలేదు. మీడియం ఫ్లేమ్ మీదే మనం ఈ చపాతీలాగా ఈ జొన్న రొట్టెని కాల్చాలి. ఇలా బబుల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు మనం వేరే సైడ్ కూడా కాల్చాలండి. ఇంకో సైడ్ కూడా మనం కాల్చుకోవాలి. ఇలా మనకి పొంగుతుంది రొట్టె. ఇంకో సైడ్ కూడా కొంచెం లైట్ కాలిన తర్వాత ఇలా లైట్గా కలర్ వస్తే సరిపోద్దండి, మరీ ఎక్కువ రావక్కర్లేదు. అంతేనండి, జొన్న రొట్టెలు రెడీ. చాలా అంటే చాలా హెల్దీ అండి. మీకు కనుక ఇది నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మనం వంకాయ కర్రీ కానీ, లేదా పెసల కర్రీ, లేదా బంగాళదుంప కర్రీ, లేదా చికెన్ మటన్ కర్రీ కూడా చేసుకుని అందులో ఇలా చేసుకుని తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే.